ఈ వేడి లేదా ఈ వెలుగు అనేటువంటిది ఏంటంటే ఫైర్ అంటున్నాం. ఈ ఫైర్ అనేటువంటిది ఏమిటంటే ఈ వెలుగు లేదా ఈ అగ్ని అనేటువంటిది మనలో ఈ వేడి అనేటువంటిది మన దేహానికి స్ప్లీన్ సెంటర్ ద్వారా మనలో వస్తుంది. అంటే అసలు మెయిన్గా ఈ వేడి అంటే ఏమిటిది అంటే అక్కడ నిజానికి అక్కడ ఏమన్నా కుంపట పెట్టారా అంటే వేడి అంటే వెలుగు ఫైర్ అంటాం. మనలో 3 అగ్నులు ఉన్నాయని మనం అందరం చెప్పుకుంటాం. మేధాగ్ని, బడబాగ్ని, కామాగ్ని అని చెప్పి చెప్తాం. దెర్ ఆర్ 3 ఫైర్స్ ఇన్ అవర్ బాడీ. సో ఈ ఫైర్ అంటే ఏంటి అసలు? మామూలుగా ఫైర్ అంటే అర్థం ఏమిటంటే అంటే అగ్ని అని అర్థం. అగ్ని అంటే ఏమిటంటే మనలో నేను అనేటువంటి దానికంటే ఏమిటో అగ్ని అంటే అది అర్థం. ఈ అగ్ని అనేటువంటిది మనలో ఇది ఉంటూ ఉండడం వలన ఏమవుతుందంటే జీవుడు అనేటువంటి వాడు దేహమునందు ఉండడానికి అది ఉపయోగపడుతుంది. జీవుడు దేహంలో ఉండటం మానేస్తే ఈ అగ్ని వాటిలో పడిపోతుంది. కనుక ఫైర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ అన్అడల్టరేటెడ్ రిఫ్లెక్షన్ ఇన్ హెవెన్ యాజ్ ఆన్ ఎర్త్ అని అంటారు. ఆఫ్ ది వన్ ఫ్లేమ్, ఓన్లీ వన్ ఫ్లేమ్, ఇంతా కూడా ఒకే ఒక చైతన్యము చేత నిండి ఉంది. దీన్నే చైతన్యము అంటారు. చిత్ అని దాని నుంచి చైతన్యము అనే పదం వచ్చింది. చిత్ అనే పదం నుంచి వచ్చినటువంటిది చైతన్యము. చైతన్యము అంటే ఏంటంటే నేను ఉన్నాను అని చెప్పేటువంటిది అన్నమాట. అయామ్ అని చెప్పేది అంటే అయామ్ చెప్పి నేను ఉన్నాను అని చెప్పేదాన్ని దాన్ని చైతన్యము. చైతన్య అంటే అయామ్ నేను. కనుక ఈ చైతన్యము మేల్కాంచి ఉండటాన్ని ఫైర్ అంటారు ఇంకొక భాషలో. కనుక ఈ ఫైర్ అనేటువంటిది ఏమిటి అంటే ఏంటంటే ఈ చిత్ అంటే ఏంటంటే మనలో నేను అనేటువంటి ప్రజ్ఞ మేల్కాంచి ఉండటాన్ని ఈ చైతన్యము అంటాం. అయితే ఈ చైతన్యం అనేటువంటిది మనలో పనిచేస్తుండడం వలన మనలో శక్తి ప్రవాహం అనేటువంటిది ఉంటుంటుంది. మనలో శక్తి ప్రవాహం అనేటువంటిది ఉంటుంటే ఈ శక్తి అనేటువంటిది మొత్తం దేహం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. కనుక ఇది 3 ఛానల్స్గా ఇది జరుగుతుంటుంది మనలో. ఒకటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఒకటి అక్కడ సోర్సు, ఇక్కడ మన రిసీవరు, ట్రాన్స్మిషన్. ఇవి 3 పాయింట్స్. సోర్స్ ఒకటి ఉంటుంది, రిసీవింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఒకటి ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ఎప్పుడు ఉంటాయి. ఏదైనా సరే ఏదైనా ఒకటి ఏర్పడాలి అంటే 3 ఉండాలి. చెప్పేవాడు, వినేవాడు, చెప్పుట 3 ఉండాలి ఎప్పుడైనా. అలాగే ఏదైనా ఒకటి ఏర్పడాలి అంటే దానిలో కూడా 3 ఉంటాయి. దాన్నే మనకు పెద్దలు ఏమని చెప్తారంటే సత్వము, రజస్సు, తమస్సు. దాన్నే ఇంకొక పరిభాషలో పాజిటివ్, నెగిటివ్, ఈక్వి స్టేట్. ఈక్వి స్టేట్ ఒకటి ఉంటుంది. లేదా పాజిటివ్ లేదా నెగిటివ్ కాదు, మధ్యలో ఈక్వి స్టేట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ 3 స్టేట్స్గా సమస్తము ఉంటుంటుంది సృష్టిలో. కనుక అలాగే మనలో కూడా ఈ 3 స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఏంటిది 3 స్టేట్స్ అంటే ఈ 3 వలన సృష్టి అంతా కూడా నిర్మాణమైంది. అంటే సూర్యుడి నుంచి భూమి, తర్వాత సూర్యుడి నుంచి వచ్చినటువంటి భూమి, తర్వాత సూర్యుడి నుంచి అందివ్వబడుతున్నటువంటి వెలుగు. ఈ 3 దీన్నే ఏమంటారంటే త్రయీ అంటారు. అంటే 3గా చెప్పబడేటువంటి విద్య ఇదంతా. ఏంటి త్రయీ అంటే కనుక సృష్టిలో ఏదైనా సరే ఏర్పడాలి అంటే 3 ఉండాలంటారు. అది నుంచి ఏదైనా సరే 3 అనేటువంటి దానికి చాలా సింబాలిజం.
అంటే ఏంటంటే మనలో మూడుగా చెప్పబడేటువంటి ఉంటుంది. దాన్నే ఇంకొక పరిభాషలో ఏమంటారంటే ఫాదర్, తర్వాత సన్, తర్వాత హోలీ స్పిరిట్ అంటారు. ఫాదర్. సో దీన్నే ఇంకొకటి ఏమంటారంటే కనుక ఈ మూడుగా దీన్నే మనం చెప్పుకున్నప్పుడు ఈ సౌరమండలం ఏర్పడుట లేదా భౌతికంగా ఒకటి ఏర్పడుట అనేటువంటిది జరిగినప్పుడు దీనికి పైన అంటే సూర్యుడి నుంచి వెలుగు రావటం అనేటువంటిది జరుగుతున్నప్పుడు దానికి పైన ఇంకొక స్థితి ఉంది. అంటే సూర్యుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన ఇంకొకటి నుంచి తీసుకోవాలి. ఆయన ఇంకొకటి దగ్గర నుంచి తీసుకొని ఆ వెలుగు ఆయన స్వీకరించే మనకు అందివ్వబడటం. ఇవి మూడు. దాన్నే మనం సాల్ ఆమ్ ఆన్ అంటామని చెప్పి చెప్పుకున్నాం. సాలమాన్ అంటాం మనం దాన్నే. ఈ సాలమాన్ అనేటువంటిది ఏర్పడడానికి ఇది మెయిన్గా ఈ మూడుగా చెప్తాం ఏవైనా సరే. అందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా మూడుగా ఉంటూ ఉంటాయి. ఈ మూడుగా ఏర్పడుతూ ఉండటం అనేటువంటిది ఉన్న చోటనే మనకి ఎనర్జీ ఫ్లో అనేటువంటిది ఉంటుంది. బాగా తెలుసుకోవాలి. మన దేహంలోకి ఎనర్జీ రావాలంటే 3 సోర్స్ ఉండాలి. ఓన్లీ 2 ఉంటే కనుక అది మనకి అక్కడ సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఏదైనా సరే మీరు ఏది తీసుకున్నా సరే 3 అనేటువంటిది ఉండాలి. ఈ 3 లేనిదే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. మనకి సర్క్యూట్ అనేటువంటిది కంప్లీట్ అవ్వడానికి ఈ 3 మెయిన్. సృష్టిలో ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్, ఇంకొకటి న్యూట్రల్. అది ఒక యాటంలో తీసుకుంటే మనం న్యూక్లియస్గా చెప్తున్నటువంటి పాజిటివ్, సర్ఫేస్లో ఉండేటువంటిది ఎలక్ట్రాన్స్ నెగిటివ్. తర్వాత ఇది మొత్తం ఏర్పడి ఈ యాటమ్ అనేటువంటిది నిలబడి ఉండటానికి కారణంగా ఉంటున్నటువంటిది ఈక్వి స్టేట్. అంటే ఈ రెండు కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి కరెక్ట్గా ఇదంతా ఏర్పడి ఉండటానికి ఏర్పడుతూ ఉండేటువంటిది మూడోది. కనుక ఈ మూడుగా ఉంటూ ఉంటేనే ఇదంతా కూడా నిలబడుతుంది. కనుక దాన్నే ఏమన్నారంటే దాన్నే అగ్ని అంటారు. అంటే ఇలా నిలబడి ఉండటానికి కారణం ఏంటంటే అగ్ని. ఈ అగ్ని అనేటువంటిది పనిచేస్తుంటే సమస్తము నిలబడి ఉంటుంది. అగ్ని అనేటువంటిది పనిచేయకుండా ఉంటే కనుక కొలాప్స్ అయిపోతుంది ఎప్పుడైనా సరే. మనందరికీ తెలియని విషయం ఏమిటంటే ప్రతి దాంట్లోనూ అగ్ని అనేటువంటిది ఉంటుంది. ఈ అగ్ని అనేటువంటిది ఉంటూ ఉండడం వలన అస్తిత్వం అనేటువంటిది వస్తుంది. అగ్ని అనేటువంటిది లేదనుకోండి అస్తిత్వం అనేటువంటిది ఏర్పడదు. అస్తిత్వం అనేటువంటిది ఏర్పడాలి అంటే అగ్ని అనేటువంటిది ఉండాలి మనకి. ఎప్పుడు అగ్ని లేకుండా అస్తిత్వం అనేటువంటిది ఏర్పడదు ఎప్పుడు. అంటే దానిలో వేడి ఉండేటువంటిది. అంటే వేడి అంటే ఏంటంటే ఇక్కడ దానికి ట్రాన్స్లేషన్గా మనం ఎప్పుడు స్వీకరించకూడదు. ఫైర్ అంటే ఏంటంటే నేను ఉన్నాను అనేటువంటి ప్రజ్ఞగా ఉంటూ ఉండేదాన్ని అగ్ని అంటాము. అగ్ని అంటే ఫైర్ కదా, వేడి ముట్టుకుంటే కాలుతుందని కాదు. ఇక్కడ నేను ఉన్నాను అనేటువంటి అంటే ప్రజ్ఞ అనేటువంటిది ఉంటూ ఉంటే దాన్ని అగ్ని అంటారు.